న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లాలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తెలంగాణలో కరువు పరిస్థితులు ఏర్పడితే అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ప్రాణహిత నదీ జలాల వినియోగంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని, కానీ ఆ దిశగా ఎలాంటి చర్యలు కనిపించడం లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మేడిగడ్డ ప్రాజెక్టు పునరుద్ధరణ ఒక్కటే మార్గమని, రైతుల ప్రయోజనాల కోసం వెంటనే పనులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేడిగడ్డలో పిల్లర్లు కుంగిన ఘటనను రాజకీయంగా ఉపయోగించుకున్నారని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ పునర్నిర్మాణానికి స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. ప్రాణహిత నదీ జలాలు వినియోగం రావాలి అంటే మీరు తుమ్మడి బ్యారేజీ నిర్మాణం చేసేటువంటి ఒక మీరు ఆలోచన లేదు, చొరవ లేదు. మిగిలేదు మేడిగడ్డను మనం పునరుద్ధరింపజేసుకోవాలి. ఇప్పటికైనా కానీ ఏదైతుందో ఈ ప్రభుత్వం ఇంకా రెండేళ్ళు ఉండబోతుందని చెప్పంటున్నా. ఇప్పటికైనా కళ్ళు తెరిచింది. ఇప్పటికే కళ్ళు తెరిచి నిన్నదాకా ఏమనుకున్నది, మేడిగడ్డ సాగు చూపెట్టి కేసీఆర్ గారిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. కేసీఆర్ దోషి కాదు, ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం చేసినటువంటి ఒక పూర్తి తెలంగాణ రాష్ట్ర నిర్మాణాన్ని వీళ్ళ నిలబెట్టే విధంగా ఒక స్ఫూర్తిదాత అని చెప్పంటున్నా. వీళ్ళ మీరు గత వారం రోజులు గమనిస్తుంటే ఏ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరింప చేసుకోగలుగుతాము, మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరింప చేసుకోగలుగుతాం అనే ఇవాళ ఎందుకంటే దోషి అయిపోతున్నాడు. వీళ్ళు 3 కాలాలు గడిచిపోయిందే ఈ వేసవితోని. ఇక మిగిలింది 2 కాలాలు. ఈ 2 కాలాల్లో కూడా చేస్తా అంటే కూడా అవుతుందా కాదా తెలియదు కానీ చెప్తున్నా నేను. ఇంతకాలం అయితే ప్రకృతి సహకరించింది, మన కరువు రాలేదు. రేపు భవిష్యత్తు ఏమైతుందో తెలియదు. రేపు కరువు వస్తే దానికి జవాబుదారు ఎవరవుతారు? రేవంత్ రెడ్డి అవుతాడు, కాంగ్రెస్ పార్టీ అయితే అని చెప్పి అంటున్నా. దానికి జవాబుదారు ఎవరైతారు? రేవంత్ రెడ్డి అవుతాడు, కాంగ్రెస్ పార్టీ అయితే అని చెప్పి అంటున్నాను. దానికి ఏదైతుందో అదేదో ఇవాళ జ్ఞానోదయం అయినట్టు ఏదైతుందో సంతోషం. ఇప్పటికైనా వి వెల్కమ్ ఇట్. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరింపబడటమే ఇలా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు అది ఏకైక మార్గం అని చెప్పంటున్నాను. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వాస్తవానికి అనుగుణంగా కళ్ళు తెరిచినందుకు నేను సంతోషం అని చెప్పంటున్నాను. మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందర బ్యారేజ్ నిర్మాణం తక్షణమే పునరుద్ధరింపజేయబడాలి. ప్రాణహిత నదీ జలాలు వినియోగం